రాజమౌళి గారు అలాగే మహేష్ బాబు గారి మూవీ వస్తుందని అందరికీ తెలుసు. ఈ మూవీలో హీరోయిన్ కోసం చాలా చూశారు. చివరికి దీపికా పదుకునే గారిని ఫిక్స్ చేశారు. రీసెంట్గా దీపికా పదుకునే గారు ప్రభాస్ అన్నతో కల్కి 2898 తీశారు. పెద్ద బ్లాక్ బస్టర్ అనేది అయింది. అయితే ఇప్పుడు రాజమౌళి గారు అలాగే మహేష్ బాబు గారి మూవీలో కూడా నటించే అవకాశం ఉంది. అఫీషియల్ గా అయితే అనౌన్స్ చేస్తారంట త్వరలో. అయితే వీళ్ళిద్దరు కాంబినేషన్ లో మొదటి మూవీ అవటం, రాజమౌళి గారు అలాగే మహేష్ బాబు గారికి ఫస్ట్ మూవీ. ఈ మూవీ అడ్వెంచర్ లా ఉంటుంది అని ఆల్రెడీ చెప్పారు. దీనికోసం సర్చింగ్ కూడా చేస్తున్నారు, అడవులు అవన్నీ తిరుగుతున్నారు రాజమౌళి గారు. అయితే మరి చూస్తారు. ఈ మూవీతో మహేష్ బాబు గారు కూడా పాన్ ఇండియా మూవీ ఒకటి వస్తుంది. అయితే ఈ మూవీ మీద ఫ్యాన్స్ అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మూవీ అనౌన్స్ చేశారు కానీ ఆ తర్వాత మూవీకి సంబంధించి ఏ అప్డేట్ లేదు. అలాగే చాలా లేట్ అవుతుందని మనకందరికీ తెలుసు. రాజమౌళి గారి మూవీ అంటేనే లేట్ అవుతా ఉండిద్ది. ఈ మూవీ మాక్సిమం రావటానికి 2-3 ఇయర్స్ అన్నా పట్టింది. కాబట్టి ఆ లోపల ఏమన్నా అప్డేట్లు వస్తాయి చూస్తూ ఉంటాం. రాజమౌళి గారు మూవీ చేసేటప్పుడు ఇంకొక హీరో ఏ మూవీ చేయటానికి కూడా లేదు. అందుకనే మహేష్ బాబు గారు రాజమౌళి గారి మూవీ ఒకటే చేస్తున్నారు. అయితే మహేష్ బాబు గారి మూవీస్లో ఏ మూవీ అంటే మీకు ఇష్టమో కామెంట్లో మెసేజ్ చేయండి. అలాగే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీపికా పదుకునే గారు ఈ మూవీతో ఇంకా తెలుగులో చాలా అవకాశాలు వస్తాయి. ఎందుకంటే ఇప్పటికే కల్కి మూవీతో బాగా అవకాశాలు వచ్చినాయి. అలాగే ఇప్పుడు మహేష్ బాబు గారి మూవీతో కూడా చాలా అవకాశాలు వస్తాయి. ఖైరాద్వాని గారు కూడా మొదట మహేష్ బాబు గారి మూవీలోనే చేశారు. ఆ తర్వాత వరుసగా అందరి హీరోలతో చేస్తూ ఉన్నారు. అలాగే రాజమౌళి గారి మూవీస్లో కూడా మీకు ఏ మూవీ అంటే ఇష్టం కామెంట్లో అయితే మెసేజ్ చేయండి. మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.